Makasido Rabaramani Spelina సర్వోన్నతుడా నాయనా యేసు క్రీస్తు ప్రభువా, నాయనా నీ వాక్యము నాకు తెలుపుము. నా ప్రభువా, నీ మాటలు నాకు నేర్పుము. నా వల్ల కాదు, మాట్లాడటం నా వల్ల కాదు. అవును ప్రభువా, నీవేం మాట్లాడాలి, లేకపోతే నేను మాటలు రాదు. నువ్వేమిస్తావో ఏం చేస్తావో సమస్యము నీకు. అవును ప్రభువా, అవును తండ్రి. నాయనా రాజుయా యేసయ్యా, మాట్లాడు దేవా. నా తండ్రి ప్రభు యేసుక్రీస్తు ప్రభువా, నీ వెలుగును చేసినావు. అవును, నీవు ఇక్కడ వెలుగులో ఉన్నావు. అవును తండ్రి, నన్ను ఆశీర్వదించుము. నా ప్రభువా, ఇక్కడికి వచ్చి నా ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించి కాపాడుము. నాయనా సహాయము చేయము. నా తండ్రి, అవును, వాళ్ళంతా చాలా ఆసక్తిగా నీ యొక్క వాక్యము వింటున్నారు. వాళ్ళకి వాక్యము ఇముము. ఆశీర్వాదమును నిండుగా నింపుము. నా ప్రభువా, నువ్వు సర్వశక్తి గల దేవుడవు. నాయనా, నువ్వు దేవుడవు నాయనా, మేము మట్టివారము. ఈ ప్రేమ అపారమైనది మేము పొందుకుంటున్నాము. ఆశీర్వదించుము నా ప్రభువా. నాయనా యేసయ్య, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. రెండవ యోహాను 1:3. యోహాను రాసిన 2వ పత్రిక 3వ వచనం. సత్య ప్రేమలు మనమందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు నొద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును. ఆమేన్. ఏమివ్వాలమ్మా? సత్యమును, యేసుక్రీస్తు నొద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును. యేసుక్రీస్తు నొద్ద నుండి కృప. ఆమేన్. హల్లెలూయా. అట్లానే 2వ పేతురు 1:3. 2వ పేతురు 1వ అధ్యాయం 3వ వచనం. తన మహిమను బట్టియు గుణాతిశయములను బట్టియు మనలను పిలిచిన వానిని కూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గుర్చినట్టు మన ప్రభువైన యేసుక్రీస్తు గుర్చినట్టు అయిన అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానము విస్తరించును గాక. ఆమేన్. మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. ఆమేన్. 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 కాబట్టి కృప, కనికరము, సమాధానము, కృప ఇవన్నీ కూడా మనకి విస్తరించును. ఆమేన్.
అవసరం లేనటువంటి వాళ్ళు వెళ్ళకుండా కూర్చోండి. అందరికీ అవసరం కావాలి అంటే ప్రభువుని అడగండి, ప్రభువుని అడగండి. ఆయన యొక్క కృప, సమాధానం మనకి తోడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ ఇవన్నీ కూడా మనము పొందుకుంటాము. ఆమేన్. నిన్న కూడా చెప్పలేదు, వరుసగా స్పీడ్ గా చెప్పండి. హల్లెలూయా. నీతి సువార్త. తండ్రి నీతి స్వరూపుడకు తండ్రి, కుమారుడు నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. దేవుని ఆత్మయందు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. రక్షణ సువార్త. దేవుడు రక్షకుడు, ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడు. కుమారుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. పరిశుద్ధాత్మ దేవుడు నూతన స్వభావం కలుగజేయడం ద్వారా మనలను రక్షించును. దేవుని రాజ్య సువార్త. దేవుడు రాజ్యం చేయుచున్నాడు. దేవుడు రాజ్యం చేయుచున్నాడు. కుమారుడు రాజ్యం అప్పగించుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య నివాసం చేయుచున్నారు. కృపాస్వార్త. తండ్రి కృపా కనికరము కృపగల యెహోవా కృపగల దేవుడు. కుమారుడు ఆయన వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివాసం చేయుచున్నది. పరిశుద్ధాత్మ దేవుడు కృపకు మూలమగు ఆత్మ. ఆమేన్. 4 సువార్తలు. నీతి సువార్త, రక్షణ సువార్త, దేవుని రాజ్య సువార్త, కృపా సువార్త. ఆమేన్. ఆమేన్. కాబట్టి మనం ఏం నేర్చుకున్నాము? కృపా సువార్త, రక్షణ, దేవుని రాజ్య సువార్త, కృప. ఆమేన్. ఆమేన్. ఇర్మియా 33:11. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇది పాడైపోయెను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు. 33:11. అదే చదువుతుంది, చాలా పెద్ద వచనము. దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పుకుంటారు. ఈ స్థలములోనే మనుషులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యూదా పట్టణములోనే యెరూషలేము వీధులలోనే సంతోష స్వరము, ఆనంద శబ్దము, పెళ్లి కుమారుని స్వరము, పెళ్లి కుమార్తె స్వరమును, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండునని సైన్యములకు అధిపతిగా యెహోవాను స్తుతించుడి అనే పలుకు వారి స్వరమును మరలా వినబడును. యెహోవా మందిరములో స్తుతి యాగములు తీసుకుని వచ్చు వారి స్వరము మరలా వినపడును. మునుపటి వల్లే ఉండుటకే చెరలోనున్న ఈ దేశస్థులు నేను రప్పించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. ఇది 11వ వచనమే బ్రదర్ గారు. 33వ అధ్యాయం ఇర్మియా. ఆయన కృప నిరంతరముండును. యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండు. సైన్యములకు అధిపతిగా యెహోవాను స్తుతించుడి. ఇప్పుడు వినపడలేదు, ఇప్పుడు మాట్లాడండి. ఏంటో మరి కరెంట్ పోయిందమ్మా, కరెంట్ పోయింది. ఓకే. ఇర్మియా 33:11 చదివాను బ్రదర్. సంతోష స్వరము, సంతోష స్వరము, ఆనంద శబ్దము,
పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి పెండ్లి కుమార్తె స్వరమును స్వరమును యెహోవా యెహోవా మంచివాడు, మంచివాడు, ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప కృప నిరంతరం ఆయన కృప ఆయన కృప 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 ఆయన కృప నిరంతరము ఉండును. ఆమేన్. ఆమేన్. సైన్యములకు అధిపతి యెహోవాకు స్తుతించుడి. స్తుతించుడి అను పలుకు వారి స్వరము మరలా వినపడు. ఆమేన్. ఆమేన్. యెహోవా మందిరములోనికి స్తుతి యాగములను తీసుకొని వచ్చావు. వారి స్వరము వారి మరలా వినపడు. స్వరమును మరలా వినబడును. ఆమేన్. మునుపటి వలె ఉండుటకై మునుపటి వలె ఉండకాయే చెరలోనున్న ఈ దేశస్థులను నేను రప్పించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. ఆమేన్. యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మనము హల్లెలూయా. సంతోష స్వరము, ఆనంద శబ్దము, ఆమేన్. పెండ్లి కుమారుని స్వరము, పెండ్లి కుమార్తె స్వరము. ఆమేన్. 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 ప్రభువా నీకు స్తోత్రం. హల్లెలూయా. విలాప వాక్యాలు 3:32. విలాప వాక్యములు 3:32. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని తమ బట్టి కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ఆయన ఏం చెప్పాడమ్మా? సంతోష స్వరము, ఆనంద శబ్దము, పెళ్లి కుమారుని స్వరము, పెళ్లి కుమార్తె పెండ్లి స్వరము కుమారుడు ఎవరు? పెండ్లి కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆమేన్. పెండ్లి కుమార్తె ఎవరు? ఆమేన్. కానీ విలాప వాక్యాలు ఆయన బాధ పెట్టినను. ముందు బాధ కలిగింది. యేసు ప్రభువుని చాలా బాధ అనుభవించాడు. తన కృప సమృద్ధిని జాలిపడేటువంటి వాడు తండ్రి అయిన దేవుడు. ఆయన తర్వాత చాలా సంతోష స్వరము, ఆనంద శబ్దము, పెండ్లి కుమారుని పెండ్లి కుమార్తె. ఆమేన్. హల్లెలూయా. 3:22 వాక్యములు 3:22. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక. ఆయన వాత్సల్యత ఎడతెగ నిలుచును గనుక ఆమేన్. మనము నిర్మూలము కాకున్న వారము. ఆమేన్. హల్లెలూయా. దేవుడు కృప కలిగిన వాడు, ఆయన వాత్సల్యత కలిగిన వాడు. ఆమేన్. హల్లెలూయా. దానియేలు 9:4. దానియేలు గ్రంథము 9:4. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, ప్రభువా, మహత్యము కలిగిన భీకరుడువగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడిచిన వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా. ఆమేన్. 9:9. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి. అయితే
ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. ఆమేన్. Amen. ఆయన కృపా క్షమాపణలు కృపా గల క్షమాపణ గల దేవుడు. దేవుడైన యెహోవా దేవుడు. ఆమేన్. Amen. Amen. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఏం చేశాడు? ప్రార్థన చేసుకుని ఒప్పుకొని యెహోవా మహాత్యము కలిగినటువంటి భీకరుడవు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడు. నీ కృపను జ్ఞాపకము చేయువాడా. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. మేము మా దేవుడైన యెహోవాను ఎవరిని? మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసి అయినా కూడా ప్రేమ కలిగిన వాడు. ప్రేమ అంటే అయ్యా, నేను కృపా క్షమాపణలు కలిగినటువంటి వారుగా ఉన్నారు, కానీ ఆయన యెహోవాకు విరోధముగా తిరుగురాడుతున్నారు. అయినా కూడా ఆయన ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆమేన్. కృపా క్షమాపణలు అవి దేవుని యొద్ద ఉన్నవి. ఆమేన్. యోనా 2:8. యోనా రాసిన పత్రిక 2:8. నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చి ఆ సత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు. ఆమేన్. వ్యర్థమైన విగ్రహం. ఆయన కృప కలిగిన దేవుడు, కానీ వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు పోతే ఆది కోపం వస్తుంది దేవునికి. దేనికి? వ్యర్థ దేవతలు వాళ్ళు చేసే అసత్యమైనటువంటి వాళ్ళు వ్యర్థ దేవతలను లక్ష్యముంచకూడదు, తన కృపాధారాన్ని విసర్జించకూడదు. వాళ్ళు మన దేవుడి కోపం వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే వ్యర్థ దేవతలను నమస్కారం పెట్టటము ఆయన ఒప్పుకోలేడు, ఇష్టం లేదు. కాబట్టి చాలా మంది ఒక పక్క హిందువులు లేకపోతే వ్యర్థ అయినటువంటి వాటికి నమస్కారం పెడతారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువా దయతో క్షమించు నాయనా అని ప్రార్థించబడతారు. ఆ పని చేయకూడదు. మన పొరపాటులో కూడా దేవుడు ఇందాకేం చెప్పాడు? క్షమిస్తాడు. కృపా క్షమాపణములు గల దేవుడు. ఆయన కృపా సత్యము కలిగిన వాడు, కృప కలిగిన వ్యక్తి ఆయన దేవుడు. ఆయన ఇక ఏదైనా సరే నువ్వు పొరపాటున తప్పు చేసినా కూడా నీ దగ్గరకు వచ్చి నిన్ను క్షమిస్తాడు. కానీ అసత్యమైన వ్యర్థమైన దేవతలకు నమస్కారము పెట్టినట్టయితే ఎట్టి పరిస్థితుల్లో ఆయన కృప వారికి దొరకదు. గుర్తుంచుకోండి, ఏదైనా సరే వ్యర్థమైన దేవతలు మీరు పొరపాటున
దానికి నమస్కారము చెప్పినట్టయితే ఇప్పుడు దాకా కృప 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 నీకు ఆయన కృప నీకు ఇస్తాడు అని అని అనుకున్నాం. కానీ వాళ్ళకి మాత్రము యెహోవా యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ యొక్క కృప మాత్రము ఎట్టి పరిస్థితుల్లో కూడా వారికి రాదు. వాడు రాదు. వాళ్ళకి ఎంత ప్రయత్నము చేసినా వేస్ట్. కృపాధారాన్ని విసర్జించడం. కనుక మీలో ఎవరైనా సరే యేసు ప్రభువుని కాక, యెహోవా దేవుని కాక, యేసుక్రీస్తు ప్రభువుని కాక, మా వాడికి ఏదో కాస్త అక్కడికి వెళ్తే హెల్త్ బాగుంటుంది, లేకపోతే ఇంకా ఏదైనా ఉపయోగం అవుతుంది అని నీవు ఇట్లాంటి పని నువ్వు చేయకూడదు. నీవు పొరపాటును కూడా అలాంటి పని చేయకూడదు. ఆయన చూస్తాడు, నిన్ను చూస్తాడు, పరిశీలిస్తాడు. నువ్వు నిజంగా నాకు లోబడి ఉంటావా, లేకపోతే అసత్యమైన వ్యర్థమైన దేవతలు నమస్కారము పెడతావా అని ఆయన చూస్తాడు. చూసినప్పుడు అంటే దేవుడికి తెలీదా? ఒకవేళ ఆయన కూడా ప్రార్థన చేద్దాం, ఈయన కూడా ప్రార్థన చేద్దాము, యేసు ప్రభువును కూడా ప్రార్థన చేసుకుందాము అని అంటే నీకు భయంకరమైనటువంటి పరిస్థితి నీవు ఉన్నావు. నువ్వు అసత్యమైన వ్యర్థమైన దేవతలకు నమస్కారం పెట్టినటువంటి స్థితిలో చక్కగా మాట్లాడతావు, ఆహా చాలా చక్కగా మాట్లాడతావు, కానీ దేవుడు వేరే ఏదైనా క్షమిస్తాడేమో, కానీ వ్యర్థ దేవతల యందు లక్ష్యం ఉంచినప్పుడు దేవతకు లక్ష్యము చేయకూడదు. ఆమేన్. ఒకసారి ప్రభు వైపు తిరిగిన తరువాత ఇకటి వైపు తిరగటానికి వీలు లేదు. ఆ సంగతి పట్టుకోండి. ఇక ఒకసారి నీవు యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించావు అంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ వేరు వైపుకి వెలిగిపోకూడదు. కృపాధారము నీవు విసర్జించుకుంటావు, కానీ వాటి నమస్కారం పెట్టి అనవసరంగా పోతావు, అన్ని పోతాయి. ఆమేన్. యోనా 4:2. యోనా రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటేని కదా, అందువలనే నీవు నా కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపగల దేవుడవై ఉండి అత్యంత కృపాయుగల దేవుడు. ఆమేన్. అత్యంత కృపయుగల దేవుడవై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానెదవని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్శించుకు పారిపోయాను. కృప, అత్యంత కృప. ఆయన ఎలాంటి ప్రేమ కలిగినటువంటి వాడు చూడండి. పశ్చాత్తాపడి కీడు చేయక మానుదును అని అనుకుని నేను బాను నేను ప్రార్థన నేను బాను, కానీ ఆయనకి
కృప కలిగిన వాడు, ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు. నువ్వు అసత్యవేద్దమైన దేవతలు నమస్కారము పెట్టినట్టు పరిస్థితిలో అప్పుడు నుంచి అప్పుడు ప్రభువుని నమ్మక ముందు తప్పి పెద్ద దేవతలు నమస్కారము చేసిన వాడివిగా ఉన్నావు. కానీ ఇప్పుడైతే వాటన్నిటినీ వదిలివేసి ప్రభువుని మాత్రమే ఆయన కృప ఆయన యొక్క కృప నీ మీద వచ్చును. ఆమేన్. అందుకంటే క్లియర్ గా కనబడుతుంది. అయ్యా, నువ్వు పశ్చాత్తాపవు, కీడు చేయక చేస్తావు. ఆమేన్. కాబట్టి తెలుసు అంటే ఆ భక్తుడికి తెలుసు ఎంత కృప కలిగిన వాడు దేవుడు, కృప కలిగిన వాడు. ఆమేన్. మనము కూడా క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము ఏం తెలుసు? మనకి కృప గలవాడని మనం తెలుసు. ఎంత జాగ్రత్త పడి ప్రార్థన చేసినా తప్పుడు పని చేస్తే మరలా వెళ్ళి కాళ్ళు పట్టుకొని బతిరాడుకుంటున్నాం. ఎన్నిసార్లు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. చివరగా జకరియా 4:7 వచనం. జకరియా 4:7. ఇదే యెహోవా వాక్కు, బాబేలుకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని. అదేనా బ్రదర్? కృప కలుగునుగాక. 4:7. జకరియా 4:7. జెరుబ్బాబెలును అడ్డగించుటకు జెరుబ్బాబెలుకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. శక్తి చేతనైన బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యులకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవే మాత్రపు దానవు, నీవు చదును భూమి నవ్వుదువు. కృప కలుగును కాక, కృప కలుగును కాక అని జనులు కేకలు కలుగును గాక. చాలు చెప్పాడమ్మా. కృప కలుగును గాక, కృపలు కలుగును గాక. జనులు కేకలు వేయగా, జనులు ఆయన పైరాయి తీసి పెట్టాడు. జనులు ఏమని కేక వేశారు? కృప కలుగును గాక. గట్టిగా చెప్పండి అందరూ. కృప కలుగును గాక. ఆమేన్. ఈ రోజుతోటి కృపా సువార్త నేను క్లోజ్ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఏం చెప్పన్నాను? కృప కలుగును గాక, కృప కలుగును గాక అని నేను దాన్ని క్లోజ్ చేస్తున్నాను. అంటే కృప కలుగును గాక అని మీరు పొందాలి. ఆయన కృపను మీరు పొందుకుందురుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేయించుకుందాం. ఎవరి రోజు ఇచ్చాడు ఉన్నాడా? సరే, అటైతే ప్రార్థన చెప్పమ్మ, ప్రార్థన చేయమ్మ. టైం వేస్ట్.
మహోన్నతుడమైన మా ప్రియ ప్రభు, మీ పాదములకు వేలాది వందనాలు, స్తోత్రాలు నాయన. దయా కనికరము గల దేవుడవు, కృపగల దేవుడవు, నీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు వద్ద నుండి, తండ్రి వద్ద నుండి అయ్యా కృప కనికరము సమాధానాలు మాకు తోడై ఉంటున్నాయి ప్రభు. మీకు వందనాలు అయ్యా. మీ కృప సమాధానము మా ప్రభ మా యందు తండ్రి నిత్యము నిలుపుతున్న దేవుడు, విస్తరింప చేస్తున్న దేవుడు అని స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. అయా కృప నిరంతరం ఉంటుందని సంతోష స్వరము, ఆనంద స్వరము, పెళ్లి కుమారుని స్వరము, పెళ్లి కుమార్తె స్వరము కూడా నా తండ్రి నువ్వు వినిపించే దేవుడవని దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ కృపా సమృద్ధిని బట్టి నువ్వు జాలిపడే దేవుడవు నాయన. అయ్యా మేము తప్పు చేసినప్పుడు, మమ్మల్ని బాధ పెట్టినప్పటికీ నువ్వు నీ కృపా సమృద్ధిని బట్టి మా యందు జాలిపడే దేవుడవైనందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. అయ్యా నీ కృపా వాత్సల్యత ప్రభు ఎడతెగక నిలిచి ఉన్నది కాబట్టి మేము నిర్మూలము కాకున్న వారమని ప్రభు మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలయ్యా. నీ ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల ప్రభు నీ నిబంధనను నీ కృపను నువ్వు జ్ఞాపకం చేసుకునే దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా నువ్వు కృపా క్షమాపణ గల దేవుడవై ఉన్నావని ప్రభు నీకు స్తోత్రాలు. నీకు విరోధముగా మేము తండ్రి ఎన్నో రకాలుగా తండ్రి నేను ఆయాస పెట్టినప్పటికీ నువ్వు కృప చూపించి నీ కృపా క్షమాపణల ద్వారా మమ్మల్ని కనికరిస్తున్న దేవుడు అని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. కానీ ప్రభు ఎప్పుడైతే మేము తండ్రి నిన్ను కాక మరొకరు వ్యర్థమైన దేవతల యందు మేము ఎప్పుడైతే లక్ష్యం ఉంచుతామో అప్పుడు మీ కృపను మేము విసర్జించే వారముగా ఉన్నామని మమ్మల్ని హెచ్చరించారు తండ్రి. అవును ప్రభు, సృష్టికర్తవు, మమ్మల్ని కాపాడువాడువు, నిరంతరం మమ్మల్ని ఎందు జాలిపడే దేవుడవు నీవుండగా ఎటువంటి వాటి వైపు మా కన్ను దృష్టి పోకుండా మమ్మల్ని కాపాడి నడిపించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా కటాక్షమును, జాలిని, బహు శాంతమును, అత్యంత కృపగల దేవుడమని ప్రభు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిత్యము తండ్రి మా బ్రతుకు దినములన్నీ నీ కృప మాకు తోడై ఉండునుగాక, నీ కృప కలుగునుగాక అని మేము నిరంతరము పలికే వారముగా అయ్యా ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరిని ఆ విధంగా దీవించండి. ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసి గుర్తు చేసి మాకు బోధించి మమ్మల్ని బలపరుస్తున్నటువంటి నీ దాస్తుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ కుమారుడికి తండ్రి మీ కృపను తోడుగా ఉంచండి. అవును ప్రభా, మీ కృప తోడుగా ఉండబట్టే నా తండ్రి స్పష్టమైన మాటను మీరు అనుగ్రహించారు. నైనా సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. అనేక మందికి దీవెనకరంగా మీరు బిడ్డను కుమారుని వాడుకోమని ప్రార్థిస్తున్నాను. మరొక కుమారుడు నీ వాక్యాన్ని సిద్ధపడుతుండగా, వాక్యం ప్రకటించుకు సిద్ధపడుతుండగా ఆ బిడ్డను కూడా మీ ఆత్మతో అభిషేకించండి. అయ్యా మీ కృప మాకు తోడుగా ఉంచి మీరు చెప్తున్న ప్రతి మాట కూడా వినగల చెవి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. విన్న ప్రతి ఒక్కరూ కూడా హృదయపూర్వకంగా నీ తట్టు తిరిగి నాయనా నీ ప్రభ నీ సన్నిధిలో నీ కృపను, నీ కనికరమును, నీ దీర్ఘ శాంతమును అయ్యా గ్రహించుకుని ప్రభు వాటి యందు నిలిచి ఉండే భాగ్యం మాకు దయచేయమని అయ్యా వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆస్వాదించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి సమర్పించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. వచ్చే సంవత్సరం వచ్చే తర్వాత సమాధానము గుచ్చి సమాధాన సువార్తలు సమాధానము అనేది బిగిన్ చేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.